ప్రభు నామంలోనే హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. గ్రంథంలో నుండి అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనం మరొకసారి చదువుకున్నాము. మనము అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 22వ వచనము. శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలననియు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించిరి. ఇక్కడ చెప్తున్నటువంటి లేఖన భాగం ప్రియులారా, శిష్యుల మనస్సులను దృఢపరచి, మనస్సులను హృదయాలను కదిలించి దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండుటకు. అబ్రహాము విశ్వాసంలో దృఢంగా నిలకడగా ఉన్నాడు కనుక ఆయన విశ్వాసులందరికీ తండ్రి అయినాడు. ఆయన విశ్వాసం అసలు కోల్పోనే లేదు. ఆమెకు నిద్ర వచ్చింది. ఎవరు ఆయనకు? అబ్రహాముకు విశ్వాసంలో కోల్పోలేదు. దేవుడు చెప్పిన మాటలను పెడచెవిన పెట్టలేదు. ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఆయన నడుచుకున్నాడు. ప్రియుల, నడుచుకుంటాడో లేదో అని దేవుడు చిన్న పరీక్ష పెట్టాడు. పరీక్షలో కూడా నెగ్గినాడు. కనుక ఇక్కడ కూడా శిష్యులకు మంచి మనసు ఇచ్చి దృఢపరిచి విశ్వాసమును నిలకడగా ఉండవాలని, అలాగే చూడండి, అనేక శ్రమలను అనుభవించి మనము, అపోస్తులు చెప్తున్నారు, అనేక శ్రమలు అనుభవించి అనుసరించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. ఆ సంఘంలో బిడ్డలను హెచ్చరిస్తూ ఉన్నారు. ఆయన రక్షణలోకి వచ్చిన బిడ్డలకు హెచ్చరిస్తున్నారు. ఏమని హెచ్చరిస్తున్నారు? మంచి మనస్సాక్షి కలిగి దృఢమైన విశ్వాసము యందు నిలకడగా ఉండాలని, అది కాక అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రతిగా అనేక శ్రమలు పొందడం మంచిది అని లేఖనం చెప్తుంది. శ్రమ పడటం మంచిదంట ప్రేమ. ఒక బంగారు కూడా అది అగ్నిలో కాల్చి కుటం వేయబడి కాల్చి అది ఒక ఆ యొక్క బంగారు తయారు చేసే వ్యక్తి చక్కగా కాల్చి మంచి ఒక రూపు చేస్తారు. ఎంత కాల్స్తే అంత దగదగా అది మెరుస్తుంది. బాగా అది శ్రమ పడుతుంది. సమ్మెట ఏదో సుత్తే దెబ్బలు తింటుంది. తిని మంచి రూపు పొందుకొని మనుషుల మెడలలో కానీ చేతులకే కానీ అలంకారంగా ఉండిపోతుంది. ఎంతో ఆ యొక్క సుత్తే దెబ్బలు తిని మనుషులకు అందంగా కనపడుటకు ఆ యొక్క బంగారు ఉపయోగపడుతుంది. అలాగే ఈ మనుషులైన మనము దేవుడు శ్రమ పడాలి అంటూ చెప్తున్నాడు. చాలా చోట్ల కూడా శ్రమ పొంది మేలు చేస్తే మంచిదంట. చెడ్డవారు శ్రమ పడితే ప్రయోజనం ఏం లేదు. మంచివారు శ్రమ పడితే మంచిది. చెడ్డవాడు ఆ చెడ్డ పనులకు ఆ యొక్క క్రియలో ఆ శ్రమలు అనుభవిస్తాడు. ఆ యొక్క కలువరి శ్రమలో ఆ దొంగలు ఇద్దరులాగా. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ తప్పులు చేసినారు, అది అనుభవిస్తూ ఉన్నారు. అదే మాట శిలువలో దొంగలు చెప్పినారు. ప్రభు, మాకైతే ఈ శిక్షలు మాకు కామన్, మాకు జరగవలసిందే, మేము చేసిన తప్పుకు ఇది చెయ్యాలి వారు. కానీ ప్రభు, నీవు నీతిమంతుడవే, నువ్వు యథార్థవంతుడవే, నువ్వు దేవుని కుమారుడవే, నీకు పడవద్దు కదా ఈ శిక్షలు, నువ్వేం తప్పు నేరం చేయలేదే. ఆ శిలువలో ఆ యేసుక్రీస్తు ప్రభువును ఆ 6 గంటల సేపు ఆయన అక్కడ వేలాడదీయబడినాడు కదా, ఆ శ్రమలన్నీ అనుభవిస్తున్నాడు కదా. ఆ కొన్ని గంటల్లోనే వాళ్ళు దేవుని కుమారుడని ఒక దొంగ అయితే విశ్వసించినాడు. కనుక మాకైతే ఇది న్యాయమే. కానీ నీకు అన్యాయం ప్రభువా, నీ విషయంలో ఏదో నీ రాజ్యం అంటున్నావు కదా,
అక్కడ మమ్మల్ని చేర్చు ప్రభు అన్నాడు ఒక దొంగ. ఇద్దరు దొంగలు దేవుణ్ణి యేసు ప్రభువును దూషించిన వారే. కానీ ఒక దొంగకు మార్పు వచ్చింది. ప్రియుల, ఒక్క దొంగకి వచ్చింది, కుడివైపున ఉన్న దొంగకు మార్పు వచ్చింది. మార్పు వచ్చిన తక్షణము చనిపోయిన తర్వాత ఎక్కడున్నాడు? పరదేశులకి క్రీస్తుతో కూడా వెళ్ళాడు. మార్పు వచ్చింది, రక్షించబడ్డాడు. ప్రభు నీ రాజ్యం అంటున్నావు ప్రభావ, నేను పాపనే ప్రభావ, ఈ శిక్ష నాకు తగాల్సింది, కానీ నువ్వు తప్పు చేయలేదు, నేరం చేయలేదు, నీకు శిక్ష వేస్తున్నావు, నీ రాజ్యం అని చెప్తున్నావు కదా ప్రభా. ఆ రాజ్యంలో కొంచెం జ్ఞాపకం చేసుకో ప్రభా. నేను నమ్ముతున్నాను నువ్వు దేవుని కుమారుడవని, నీవు నీతిమంతుడవని, కనుక నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటే నేను అక్కడ ధన్యుడని తను ప్రభా అన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? నేడు అనగా ఈరోజు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పినాడు. కనుక ఆయన తప్పు చేయలేదు, నేరం చేయలేదు, శ్రమలు అనుభవించినాడు. మన యేసుక్రీస్తు ప్రభువారు మాదిరిగా పెట్టిన ఆయన జీవితంలో తప్పు నేరం ఏమి చేయలేదు, శ్రమలు అనుభవించినాడు. ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, పక్కపు బల్లెపు పోటు తిన్నాడు, కుడి బుద్ధులు గుద్దబడినాడు. ఆయన ఆ వీపంతా కూడా నాగేటి ఈ చేలు దున్నినట్టు నాగేస్తూ దున్నుతుంటారు కదా, అలాగా యేసు వారి వీపంతా ఆ కొరడాలతో చీల్చబడింది, దున్నబడేలా చేసినారు. తలకు ముళ్ళ కిరీటం, ఆయన చొక్కాలు చీట్లు వేసి పంచుకుంటున్నారు, హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, ముఖం మీద ఉమ్మి వేస్తున్నారు. ఎన్ని మానసికంగా కూడా ఆయనను దెబ్బలు కొట్టడం కాదు, మళ్ళీ అనరాని మాటలతో అంటూ బాధ పెడుతూ వచ్చినారు. ఆయన దేవుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలతో కానీ, అమ్మలారా అయ్యలారా, మీరు నా కోసం ఏడవద్దు, మీకోసం ఏడిచి నేను ఈ భూమి మీదకి వచ్చినాను. మీ పాపాలను బట్టి నేను ఏడ్చి మీ పాపాలను తీసివేయడానికి నేను మరణం అవుతున్నాను. మీరు నా కోసం ఏడవద్దు, మీ బాబు కోసం నేను మరణం అవుతున్నాను. మీ పిల్లల కోసం మీకోసం ఏడవండి, నా కోసం అయితే మాత్రం ఏడవద్దు. నేను ఆల్రెడీ సాక్షాత్తు తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్న గొప్ప దేవుని ఆ సింహాసనమే మీకోసం వదులుకొని వచ్చినాను. తండ్రితో సమానంగా ఉండే సింహాసనాన్ని వదులుకొని మీకోసం వచ్చినాను, మరణం అవ్వనికి వచ్చినాను. కనుక మీరు ఏడ్చేది ఏమన్నా ఉంటే మీ పిల్లల కోసము మీకోసం ఏడవండి, కానీ నా కోసము ఏడ్చాల్సిన పని లేదు. నేను నీకోసము గొప్ప త్యాగమే చేస్తున్నాను, నా రక్తమే మీకు ఇస్తున్నాను. ఈ రక్తము దేవుని రక్తము, నిబంధన చేసుకుని మీకోసం కాల్స్తున్నానని, మీ పిల్లల కోసం మీకోసం ఏడవండి, నా కోసం ఏడవద్దు అన్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఆయన శ్రమలు పడుతూ అన్ని బాధలు అంత పడుతూ కూడా అలాగే విపరీతమైన మాటలతో, ఆ యొక్క ఈటెలతో, ఆ యొక్క కొరడాలతో అంతా చేస్తున్నా కూడా ఏమన్నాడు ప్రభు? చేతులకు మళ్ళీ చీలలు, కాళ్ళకు మేకులు, బాగా పొడవాటి మేకులు కొట్టినారు. ఇంత చేస్తున్న యేసుక్రీస్తు ప్రభు వారి నోట నుండి వచ్చినటువంటి మాట ఏంటంటే ఏమన్నాడు? నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు. మళ్ళీ మరొక మాట అన్నాడు. ఏమన్నాడంటే మరొక మాటగా నా కోసము ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసము. అలాగే ఏమన్నాడంటే స్టెఫన్ అన్నట్టుగా స్టెఫన్ కూడా రాళ్ళతో కొట్టి ఆయన చనిపోయే స్థితిలో కూడా ఆయన ఏమన్నాడంటే, ఆయన కూడా ప్రభువా వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభా, వీరిని క్షమించు అంటే, ప్రభువా నేను నీ సత్యాన్ని ప్రకటిస్తున్నాను ప్రభా, నీ యొక్క వాత్సల్యత, నీ ప్రేమ, నీ యొక్క పరలోకపు ఆలోచనలు తెలియచెప్తూ ఉంటే వీరు నన్ను అపార్థం చేసుకొని ఏ యొక్క ఆలోచనతో అపార్థం చేసుకున్నారో కానీ నన్ను చంపుతున్నారు ప్రభా, అయినా వారిని క్షమించు ప్రభా అన్నాడు. అలాగే మన యేసుక్రీస్తు ప్రభు వారు, ఆ భక్తుడు ఎలాగన్నాడు, మన యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అలాగనే అన్నాడు. విపరీతమైన బాధకు గురి చేస్తుంటే ప్రభువా వీరు ఏం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభా, వీరేం చేస్తున్నారో తెలియదు ప్రభా, వీరిని క్షమించు ప్రభా అన్నాడు.
విపరీత ప్రాణం తీస్తూ ఉన్నారు అక్కడ. ఆ యొక్క రోమియోటువంటి సైన్యము. వారు ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళకి తెలియకనే చేస్తున్నారా మరి? వాళ్ళు బాగా తెలుసు, అరిచేతుల్లో ఆ కొయ్యకు పెట్టి పెద్ద మేపు తీసుకొని సుత్తెలతో కొడుతున్నారు. వాళ్ళు చేసే పని వారికి తెలియదా? సుత్తెలతో కొట్టి, 2 చేతులు కొట్టి, కాళ్ళకు కొట్టి శిలువ వేయాలని ఒక ప్రణాళికలోనే వాళ్ళు ఏమో చేస్తున్నారు. ప్రభు అంటున్నాడు, వీరేం చేస్తున్నారో వారికి తెలియదంట. అంటే అక్కడ అర్థం ఏంటంటే పిల్లగా, వారి కోసమే నేను వచ్చాను ప్రభువా తండ్రి, కానీ వారికి తెలియదు నా రక్తం ద్వారా వారు పవిత్రపరచబడతారని వారికి తెలియదు ప్రభువా. నా రక్తమే వారికి దిక్కని తెలియదు తండ్రి, కనుక వారిని క్షమించు ప్రభువా. వారికి తెలియదు నిజమే ఆ టయానికి. ఈయన నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు మన పరమ తండ్రి సొంత రక్తమైనటువంటి ఆయన ముద్దు కుమారుడని తెలియదు ప్రభువా. ఈ లోకానికి ఆయన పవిత్ర రక్తం కార్చి ప్రతి మనిషిని పవిత్రపరుస్తున్నాడని తెలియదు. తెలిసింటే అలా చేయలేము. నిజంగా అపవాది గారికి కూడా, అనగా అపవాది అంటే ఎవరు? చెడ్డ పని చెడ్డ ఆలోచనలు ఎవరి పురిలో ఉన్నా, ఎవరి హృదయంలో ఉన్నా వాడు అపవాది. నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరైనా కావచ్చు. చెడ్డ ఆలోచన ఎవరి తలకాయలు ఉన్నా, ఎవరి హృదయంలో ఉన్నా వాడు అపవాది అనమాట. ఆమె కానీ అతను కానీ, అది ఎవరైనా కావచ్చు. ఎందుకంటే ఆ ఆలోచన అనేది అపవాది గారికి కాబట్టి వారిని అపవాది అంటారు. సాతాన్ అంటారు. వానికి మంచి పెద్ద పెద్ద పేర్లే ఉన్నాయి. కనుక అప్పుడు వచ్చేసి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ శిలువ మరణం అవనికి వచ్చినాడు. ఆయన రక్తం ద్వారానే అందరినీ కాపాడుకోవాలనుకుని వచ్చినాడు. కనుక ఆ విషయము ఈయన మరణం అయితే అపవాదిగా నీ గురించి చెప్తున్నా. ఈ యేసుక్రీస్తు ప్రభు వారిని చంపేస్తే ఇంకా నాకు ఏ అడ్డంకులు ఉండవు. ఈయన రాజ్యాన్ని స్థాపించడానికి వస్తున్నాడు. ఈయనను చంపించి నాకు ఏ దిగులు ఉండదు, ఇంకా నాదే రాజ్యం అన్నట్టుగా అపవాదిగానికి తెలియక యేసుక్రీస్తు ప్రభు వారిని చంపించేలాగున వారి హృదయాలలో ఆలోచన పుట్టించాడు. ఎవరి హృదయాలలో? ఆ కఠినాత్ములందరూ కూడా, వారిలో మనం కూడా భాగం. ఈయనను చంపించేస్తే ఇంకేనా వెళ్ళిపోతాడు, ఇంకంతా నాదే రాజ్యం అనుకున్నాడు. కానీ ఆయన చనిపోయిన తర్వాతే అసలు రాజ్యం స్టార్ట్ అయింది. క్రీస్తు రాజ్యం స్టార్ట్ అయింది. ఆయన మందిరము కట్టుట స్టార్ట్ అయింది. ఏంటి ఆ మందిరాలు? మనమందరము ఆయన మందిరాలు. మనమందరము ఆయన మందిరంలో సజీవరాళ్ళమై ఉన్నాము. కనుక ఈయన చనిపోతే ఇంకా నాకు అడ్డంకి ఉండదని అపవాది గారు అనుకుంటే, ఆయన చనిపోయిన తర్వాతే ఆయన అసలు పని ఇంకా స్టార్ట్ చేస్తున్నాడు అనేది అపవాది గారికి తెలియదు. తెలిసింటే యేసుక్రీస్తు ప్రభు వారిని చంపేవాడే కాదు. కనుక ప్రియ దేవుని సంగమా, ఈ అపవాది గారు ఆ ఒక్క విషయంలో తెలియదు. ఇంకా అన్నీ మళ్ళీ వాడు పెద్ద జ్ఞానవంతుడే. దేవుని వేషం కూడా వేసుకోగలిగిన జ్ఞానవంతుడు అపవాది గారు. అంత తక్కువ చేయాల్సిన మనకు వాని గురించి అంత తక్కువ ఆలోచన చేయకూడదు. పలు విధాల వాడు దుర్మార్గుడు అనమాట. చూడండి, మరొక లేఖనం మనం చూస్తాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతున్నామండి. వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము. అన్నదమ్ములని యవనులను, తల్లులని, వృద్ధ స్త్రీలను, అక్క చెల్లెళ్ళని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించుము. వృద్ధులనంట ప్రియులారా గద్దింపకూడదు. వారిని ఎవరినైనా సరే, వృద్ధులు ఉంటారు కదా, మన తల్లిదండ్రులు కాకపోయినా ఎవరైనా వృద్ధులు, వారిని గద్దింపక తండ్రిగా భావించి లేక తల్లిగా భావించి వృద్ధులను అతని హెచ్చరించాలి. దేనితో హెచ్చరించామని చెప్తున్నాడు?
వారిని గద్దింపవద్దు, హెచ్చరించమంటున్నాడు. అంటే హెచ్చరింపుకు గద్దింపుకు తేడా ఉంది. గద్దింపు అనేది లోక సంబంధమైన ఆలోచనగా ఉంటుంది. ఈ హెచ్చరింపు అనేది ఆత్మీయమైన ఆలోచనగా ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. వారిని గద్దింపగా తండ్రిగా భావించి అతనికి హెచ్చరించాలి. ఏది హెచ్చరించాలి? దేవుని వాక్యముతో దేవుని సత్యాన్ని హెచ్చరించాలి. అలాగే అన్నదమ్ములను కానీ, యవనస్తులను కానీ, వృద్ధ స్త్రీలను కానీ, అక్క చెల్లెలని పూర్ణ పవిత్రతతో యవ్వన స్త్రీలను హెచ్చరించాలి. యవ్వన స్త్రీలను కూడా పూర్ణ పరిపక్వతలోకి రానికి హెచ్చరించాలి. దేనితో హెచ్చరించాలి అంటే మన సొంత ఆలోచనతో అయితే కాదు, దేవుని వాక్యంతో మనము హెచ్చరించాలంటాం. యవనస్తులు కానీ, వృద్ధులు కానీ, పిల్లలు కానీ, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, వృద్ధ స్త్రీలు, ఎవరినైనా సరే పూర్ణ పవిత్రతలోకి రావడం కోసము వాక్యంతో హెచ్చరించాలని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. చూడండి, అలాగే తీతుకు రాసిన మొదటి అధ్యాయము 9వ వచనం చదువుకున్నామండి. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకు ఎదురాడు వారి మాట ఖండించుటకు శక్తిగల వాడగునట్టు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా పట్టుకొని వాడునై ఉండవాలి. మనం ఏదైతే నమ్ముతామో ప్రియులారా దానిని గట్టిగా పట్టుకోవాలి. హితబోధ చేసే విషయంలో ఆ హితబోధ అనగా ఆరోగ్యకరమైనటువంటి బోధ. హితబోధ అంటే మంచి బోధ, ఆరోగ్యమైన బోధ. ఏంటి ఆ హితబోధ, ఆరోగ్యకరమైన మంచి బోధ అంటే అది యేసుక్రీస్తు ప్రభు వారి మాటలే ప్రియుల, ఆయన ఆజ్ఞలే ప్రియుల, ఆయన కట్టడలు, శాసనాలు, విధులు ప్రియుల. ఆ విధులతో హెచ్చరించాలి. ఈ ఎదురాడు వారి మాటలకు ఖండించుటకును శక్తిగల వాళ్ళలో ఉన్నట్టు మనతో ఎవరైతే దేవుని వాక్యానికి విరుద్ధంగా మాడి ఖండిస్తునికి వస్తారో వారిని మనము ఆ శక్తిగల వాక్యంతో మనము ఆ ఉపదేశమును అనుసరిస్తూ నమ్మదగిన బోధను గట్టిగా పట్టుకుని వాడవై ఉండాలి. మనం ఏదైతే నమ్మినామో, అబ్రహాము ఏదైతే అది నమ్మినాడో, ఒకే పని చెప్పినాడు దేవుడు, గట్టిగా పట్టుకున్నాడు, నమ్మకంగా ఉన్నాడు. మనము కూడా నమ్మినాము. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు, మన ప్రజలందరి పాపాలను తీసివేయుటకు ఈ లోకానికి వచ్చినాడు. రావడమే కాదు, మన కోసము మంచి మాదిరికరమైన బ్రతికి పరిశుద్ధునిగా, పరలోక రాజ్యంలో అయినా పరిశుద్ధుడే, భూమి మీద కూడా మనలాంటి శరీరంతో కూడా బ్రతికి పరిశుద్ధుడుగా బ్రతికి మరణమై నిన్ను నన్ను అందరినీ పవిత్ర పరచి ఆయన అక్కడికి మనల్ని చేర్చుకోవాలని నీకు వచ్చినటువంటి మన యేసుక్రీస్తు ప్రభు వారి విషయాలు మనము పరిశుద్ధంగా ఉండి నమ్మదగిన బోధను గట్టిగా పట్టుకుని వాడై ఉండవాలి. ప్రతి ఒక్కరు నమ్మదగిన బోధ యేసుక్రీస్తు ప్రభు వారి బోధ. ఆయన వాక్యము ఎంతైనా నమ్మదగినది, ఆయన నామము ఎంతైనా ఇంకా నమ్మదగిన నామం ఏదంటే అది యేసుక్రీస్తు ప్రభు వారి నామం. యేసుక్రీస్తు ప్రభు వారి మాదిరికరమైన జీవితం. ఆయన ద్వారా భక్తులందరూ కట్టబడినారు, శిష్యులందరూ కట్టబడుతున్నారు. ఇప్పటికీ క్రొత్తగా నూతనంగా వచ్చే ప్రతి బిడ్డలను ఆయన మందిరముగా సజీవరాలుగా కట్టబడుతున్నారు. ఆయన మందిరముగా, ఆయన రాజ్యంగా కట్టబడుతున్నారు. ఈ లోకంలో అలాగా కట్టబడాలి. ఆయన మాట చేత, వాక్కు చేత, నీతి యథార్థత చేత, పవిత్రత చేత కట్టబడితే ఇక్కడ పరలోక రాజ్యంలో కూడా మనము అక్కడ ఏ పాపం లేని మనుషులతో మనం అందరం కూడా కట్టబడతాం. తీతుకు రాసినటువంటి 2వ పత్రిక, తీతుకు రాసినటువంటి 2వ అధ్యాయము 6వ వచనము మాట చదువుకున్నాం. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలెనని యవన పురుషులను హెచ్చరించుము. ఎలా ఉండాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. స్వస్థ బుద్ధి, మంచి బుద్ధి, చెడ్డ బుద్ధి కాదు. చెడ్డ బుద్ధి అపవాది కాదు.
మంచి బుద్ధి ఉంది, అది కరెక్ట్ చెప్పిన పిల్లలు. చెడ్డ బుద్ధి అపవాది అంది, మంచి బుద్ధి మన యేసయ్యది. ఆ యేసయ్య పవిత్రుడు. నిన్ను నన్ను అందరినీ కూడా ఆ పవిత్ర రక్తంతో కడగబడిన తర్వాత మనమేమవుతున్నాం? పరిశుద్ధం అవుతున్నాం, నీతిమంతులు అవుతాం, యథార్థవంతులు అవుతాం. అలాగే మన చివరి ఊపిరి పోయే లోపు, ఆయన ఆయుష్ ఇచ్చిన దినాలన్నిటిలోపు మనము ఆ చివరి ఊపిరి పోయేలోగా మనం పరిశుద్ధం అవుతాం, యథార్థవంతులం అవుతాం, నీతిమంతులం అవుతాం. ఇప్పుడు దాకా నీతిమంతులు కాదా, పరిశుద్ధులు కాదా, యథార్థవంతులు కాదంటే మన భవిష్యత్తు ఎలా ఉందో మనకు తెలియదు, కానీ దేవునికి తెలుసు. రేపేం జరుగుతుందో మనకు తెలియదు, ఉంటామో లేదో కూడా మనకు తెలియదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి అందరి భవిష్యత్తు తెలుసు. కనుక రేపటి జీవితంలో మనము పాపానికి పడవచ్చేమో, కానీ పాపానికి పడిపోకుండా వాక్యంతో కట్టబడాలనే ఆ పట్టుదల ఉండమని ఈ వాక్యము, ఇందాక వాక్యం కూడా మనకు తెలియపరిచింది. వాక్యం ద్వారా సకల పాపాలను మనము తొలగించుకోవచ్చు. వాక్యం ద్వారానే, కేవలం ప్రియుల వాక్యం ద్వారానే సకల పాపాలు. అది ఇంకా ఆ సకల పాపాలు అన్నీ ఉంటాయి. ఇంకా వ్యభిచారము, జూదం, అన్నీ. ఇంకా ఈ సకల పాపాలన్నీ దేనితో పోతాయంటే, ఈ సృష్టిలో దేనితో ఈ సకల పాపాలన్నీ పోతాయంటే, ఈ యొక్క బైబిల్ గ్రంథంలోని మన యేసు ప్రభు వారి ద్వారానే, ఆయన నోటి మాట ద్వారానే, ఆయన అంగీకరించడం ద్వారానే, ఆయన కోసం బ్రతికిన బ్రతుకు ద్వారానే, ఆయనను ప్రేమించడం ద్వారానే, ఆయన కోసం ఈ లోకపు పాపాన్ని వదులుకోవటం ద్వారానే, ఆయన కోసము కొన్ని లోక సంబంధమైన పాపాలు మనం వదులుకోవాలి. ఆయన ఏదైతే చేయకూడదని చెప్తున్నాడో వాటిని మనం వదులుకోవాలి. అప్పుడు మనము స్వస్థ బుద్ధి గలవారమై ఉంటాం ప్రియుల. అందుకే అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యౌవన పురుషులను హెచ్చరించుము. ఇందాక ఆ వాక్యంలో యౌవన స్త్రీలను మంచి స్థితిలోకి ఉండేలాగా హెచ్చరించుము అని చెప్పినట్టు, ఇక్కడ పురుషులను కూడా అందరినీ దేవుడు, ఆయన యూదులని గీసు దేశస్తులను ఏ భేదం లేదు, అందరికీ ఆయన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ దేవుడు. అదే వాక్యము నా బండి మీద రాసేసిన, యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ దేవుడు. ఆయన తక్కువ కులాలకని కాదు, ఎక్కువ కులాలకని కాదు, అందరికీ దేవుడే. ఆయన ఆలోచన విధానమే గొప్పది. అసలు దేవుళ్ళు, దేవతలు అనబడిన వారిలో అందరి దేవతలు లేక దేవుళ్ళ వారి జీవితాలను పరిశీలిస్తే అసలు పవిత్రుడే వాళ్ళలో కనపడడు. పవిత్రుడు లేక పవిత్రురాలు దేవుళ్ళు, దేవతలు అనబడిన వారిలో పరిశీలిస్తే కనపడట్లా. ఒక్కొక్క దేవత చూస్తే ఇలాగా ఉన్నాయి ఈ లోక సంబంధమైన దేవుళ్ళు అనబడిన వారి జీవితాలు. కానీ ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారినే మత్సలేని మహారాజు, ఆయన పరిశుద్ధత కలిగిన వారు, పరలోక రాజ్యంలో కూడా ఆయన మత్సలేని మహారాజుగా ఉండి, భూమి మీద కూడా వాక్యమైన దేవుడు వచ్చి ఇక్కడ కూడా మత్సలేని మహారాజుగా, అనగా తప్పులేని ఆ పవిత్రుడు ద్వారానే మనము రక్షించబడుతున్నాం, మనం పవిత్రపరచబడుతున్నాం. గొప్పతనం చాలా గొప్పది. అందుకే స్వస్థ బుద్ధి గలవారై ఉండవాలని ప్రతి వారిని హెచ్చరించాలి. ఎవరినైనా హెచ్చరించాలంటే మన లోక సంబంధమైన లేక మన హృదయంలో నుంచి వచ్చిన మాటతో ఎవరు గద్దింపబడడు, ఎవరు సరిచేయబడరు. మనిషి హెచ్చరిస్తే, మనిషి మాట ద్వారా లేక మనిషి ఇచ్చను బట్టి, ఆ మాటను బట్టి హెచ్చరిస్తే ఎవరు బాగుపడ్డంటారు. కానీ దేవుని నోట నుండి వచ్చినటువంటి ఆ యొక్క వాడిగల ఖడ్గమనే వాక్యంతో హెచ్చరించు, భయము, దడ, వణుకు పుట్టాల్సిందే ప్రియుల. అది ఆ దేవునికి ఉన్నటువంటి లక్ష్యం. ఆయన వాక్యానికి 2 అంచుల వాడిగల ఖడ్గం కట్టే అది ఎంతటి బలమైన దాంట్లో కూడా దూరుకొని పోతుంది. ఎముకల మూలుగులేకి కూడా పోతుందంట దేవుని వాక్యం. మన ఎముకల మూలుగులేకి కూడా వెళ్ళిపోతుంది, మనము శుద్ధీకరిస్తుందంట. అంత శక్తి దేవుని వాక్యముకు ఉంది. కనుక చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాము. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి తెస్సలోనికీయులకు రాసినటువంటి పత్రిక చివరి మాటగా 2వ అధ్యాయము 11-12 చూసుకున్నామండి.
తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి, బాగా వినాల పిల్లలు, తన రాజ్యమునకు, ఎవరి రాజ్యం అది? యేసుక్రీస్తు వారి రాజ్యంకు, ఆయన మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతి వానికి, అపోస్తలులు చెప్తున్నటువంటి వాక్యము. సంఘము, ఆ యొక్క తెస్సలోనిక అనే సంఘము, ఆ రక్షణలో ఉన్నటువంటి బిడ్డలు లేక రక్షణ లేకుండా ఉన్నటువంటి బిడ్డలకు కూడా ఈ వాక్యము అర్థం కావాలి ప్రియుల. తన రాజ్యమునకు మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా బ్రతకాలంటే మన బ్రతుకు ఎలా ఉండాలి? నీతిగా, యథార్థతగా, పవిత్రతగా. ఆ 3 క్రీస్తు ప్రభువులో ఉన్నాయి కదా, అవి మనలో కూడా ఉండాలని ఈ అపోస్తలులు చెప్తున్నారు. అనగా క్రీస్తు శిష్యులు 12 మంది అపోస్తలులు, ఆ 12 మంది యేసుక్రీస్తు ప్రభువారి కోసము రక్తము నేలను కార్చినారు, హతసాక్షులు అయిపోయినారు. వారు చెప్తున్నటువంటి మాట, తన రాజ్యమునకు మహిమనకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతి వానికి, దేవుని కోసం తగినట్టుగా బ్రతకాలంట. దేవుని నడతలో, దేవుని ఆలోచనలో, క్రియలలో ప్రతిదీ వాక్యంతో టాలీ చేసుకుంటూ, వాక్యంతో సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు. దేవునికి తగినట్టుగా మీరు నడుచుకోవాలని మేము మీలో ప్రతి వానికి, అప్పుడు ఆ సంఘంలో అంట ప్రతి వానికి హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు వచ్చినారంట. వారు ఏందయ్యా సాక్ష్యం అంటే, వారే ఒక గొప్ప సాక్ష్యం. మా జీవితాలు ఇలా ఉన్నాయి, క్రీస్తు ఆ సర్వ సృష్టికర్త ద్వారా మేము బాగుపడినాము. ఏందయ్యా బాగుతనం అంటే, పరలోక రాజ్యానికి, ఈ లోక సంబంధమైన బాగు కాదు. వాళ్ళు నన్ను వెంబడించని యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులకు చెప్పినప్పుడు కూడా వాళ్ళు కొంతమంది చేపలు పట్టుకునేవారు. చేపల వలలు ఇలలు అన్నీ అట్ట పక్కన విసిరేసి క్రీస్తును వెంబడించిన బిడ్డలుగా చూస్తాం మనం. ఆడ విసిరేసినారంట వలలు. అవి ఎంతో విలువై రేటుతో కూడుకున్నటువంటి వలలు. నన్ను వెంబడించండి అని చెప్పినాడు యేసయ్య పోయి. అవి వలలో ధోని ఆడ విసిరేసి యేసుక్రీస్తు వారి వెనక వెంబడించినారు. ఆయన ఆలోచనలో వెంబడించినారు, ఆయన కోసం బ్రతికినారు ప్రియులారా. కనుక వారు చెప్తున్నటువంటి సాక్ష్యం అది. అలా బ్రతికినాం మేము. మా సాక్ష్యము ఇలాగుంది. మేము అందుకే దేవుని వాక్యంతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము, ధైర్యపరుస్తున్నాము. మన సర్వ సృష్టికర్త నీతిమంతుడు, యథార్థవంతుడు, పరిశుద్ధుడు. ఆయన రాజ్యము పాపులు లేనటువంటి రాజ్యము, పరిశుద్ధులుండే రాజ్యం అది. ఆ రాజ్యానికి వారసులు అవుతున్నందుకు మేము సంతోషపడుతూ మిమ్మల్ని కూడా సంతోషంలోకి రావాలని, క్రీస్తుకు తగినట్టుగా బ్రతకమని మేము సాక్ష్యము చెప్పుచు బల్ల గుద్ది మీకు ధైర్యం నింపుతున్నాము, మా సాక్ష్యం చెప్తున్నాము, అలాగే మిమ్మల్ని వాక్యంతో హెచ్చరిస్తున్నాము అంటూ ఆ సంఘానికి ఇక్కడ వ్రాయించినాడు ప్రియులారా. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించిన మాటలు చూడండి. 12వ వచనం చివరిగా చూడండి. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా, ఒక తండ్రి తన బిడ్డల ఎడల ఎలా నడుచుకుంటాడు? ఒక తండ్రి తన బిడ్డల ఎడల బాగా నడుచుకుంటాడు కదా. మీ ఆయన బాగా చూసుకుంటాడు కదా. ఎట్ట పొరపాటుకున్నా బిడ్డ అంటే ప్రేమ. తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకుని రీతిగా మీలో ప్రతి వారి ఎడల మేము నడుచుకుంటామని మీకు తెలియను. ఆ సంఘంలో ఈ అపోస్తలులు మాట్లాడుతున్నటువంటి మాట. ఒక తండ్రి బిడ్డలను ఎలా చూసుకుంటాడో మేము కూడా అలాంటి బిడ్డలుగా మిమ్మల్ని చూసుకున్నాము. ఆ నిత్యత్వంలోకి, ఆ పరలోక రాజ్యానికి చేరాలని ఒక తండ్రి బిడ్డలను చూసుకున్నట్టు మేము కూడా ఆత్మీయంగా అలా చూసుకున్నాము. ఆ రాజ్యానికి వారసులు కండి అంటూ ఇక్కడ అపోస్తలుల బోధ మనకు కనపడుతుంది. వారిలో ఆత్మల భారం కనపడేది. ఆత్మల భారం అనగా ప్రతి ఒక్కరి హృదయము, ఆత్మల భారం అనగా విశ్వాసులు లేక దేవుని రక్షణలోకి వచ్చిన లేక అంగీకరించిన పిల్లలు, ఆ పిల్లలు ప్రతి ఒక్కరి హృదయము యేసుక్రీస్తు ప్రభువారికి సమర్పించే విధంగా దేవుని మాటలు వారికి చెప్పి దేవుని వైపు తిప్పాలని, ఆ నిత్య నరకాగ్నికి వెళ్లకుండా దేవుని వైపుకు తిప్పాలని భారం కలిగినటువంటి వారిని
ఆత్మల భారం కలిగిన వారు. యేసయ్య వారి దారికి ఆ దారిలోనికి రప్పించడమే ఈ ఆత్మల భారం. ఆత్మల భారం చాలా గొప్పది. ఒక్క ఆత్మ, నీ ఆత్మ కానీ నా ఆత్మ కానీ ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించి నీ రాజ్యం చేసుకొని నీవు దేవుని కుమారుడు తండ్రి, నీవు దేవుని కుమారుడు కనుకనే తండ్రి మరణపు ముళ్ళు విరిచి లేచిన ధీరుడవు నాయన అని నమ్మి నీవు ఆయనను మొరపెట్టుకుంటే క్షణం అంటే క్షణం లేట్ చేయకుండా ఆయన రాజ్యంలోకి నీ పాపాలు తీసివేసి ఆయన రాజ్యంలోకి చేర్చుకుంటాడు. కనుక అట్టి దేవుని కలిగి ఉన్న మనము వాక్యం ద్వారా ప్రతిదినము, ప్రతిరోజు, ప్రతి గడియ మనము వాక్యంతో కట్టబడుతూ దిద్దబడుతూ మనకు ఒక దినం లేస్తానే ఎన్నో పనికిమాల ఆలోచనలు మనకు పుడతాయంట. కానీ ఒక్కటే స్థిరమైందంట. ఏదో ఒక్కటంటే యేసయ్య దగ్గర నుంచి వచ్చినటువంటి అమూల్యమైన ఆలోచన మటుకు స్థిరమైంది. దాని ప్రకారం బతికితే మన జీవితాలు బాగుంటాయి. కనుక అటు స్థితిలో మనం ఎదుగుదాము. దేవుడు కొద్ది మాట దీవించుగాక. తల వచ్చిన చిన్న ప్రార్థన.